సో మరైతే గురూజీని మనం మీట్ అవ్వడానికి వచ్చేసాము. మనం చూస్తున్నాం కదా, ఎంతోమంది రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీస్ అందరితో కూడా మీట్ అయిన ఆ ఫోటోగ్రాఫ్స్ కానీ అన్నీ ఉన్నాయి. మరి నా మనసులో ఉన్న మెదులుతూ ఉన్న బోల్డ్ అన్ని సందేహాలు అనేది కూడా శ్రీనివాస్ గురూజీ ఎంతవరకు సమాధానాలు ఇస్తారనేది తెలుసుకుందాం రండి. నిజంగా ఇప్పుడున్న వాళ్ళల్లో ఈ చేతబడిని అంటే పక్కనోళ్ళ మీద ప్రయోగాలు అనేది కూడా చేస్తున్నారా నిజంగా? ఎప్పటి నుంచో చేతబడి అనేది మన సృష్టికి చేతబడి అనేది ఎప్పటి నుంచో ఉంది. మీకున్న శక్తితో మానవ పర్సన్ మీద నిజంగా చేతబడి జరిగిందని ఎలా తెలుసుకుంటారు? జవాయి, కస్తూరి, ఎలమురి, పెడమురి, ముత్యపు శంకు, గోమతి చక్రాలు, తెల్ల జిల్లేడి, తేలుకొండి కాయలు, అదేవిధంగా పన్నీరు. ఇప్పుడు అమ్మవారిని నా నిలబెట్టా పీఠాన్ని. ఇప్పుడు ఆమెలో శక్తి నాలో కొద్ది ఉంది కాబట్టి నాకు అమ్మవారు ఇచ్చింది. అష్ట దిగ్బంధన చేసుకోవాలి. అష్ట దిగ్బంధన అంటే ఏ చెడు ప్రయోగమైనా తొలగిపోవాలా. ఇంత ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ పెరుగుతూ ఉంది. మనమైతే వాట్సాప్ ఇవన్నీ వాడుతూ వెళ్తున్న టైంలలో కూడా ఇంకా గ్రహస్థితులను బట్టి పంచాంగం చూసుకోవడాలు, జ్యోతిష్యం చూసుకోవడాలు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓం జగన్మాత మాతా జయం, గురువేశ్వరి మాతా జయం, ఓం సర్వేశ్వరి జయం, ఓం నమ శివాయ, నమో నారాయణ, అక్షాయ నమ, అనంతాయ నమ, గోవిందాయ నమ, ఓం ప్రాణేశాయ శివం, ప్రాణేశాయ స్వాహ, సర్వశక్తి నమ. నువ్వు అడిగింది బాగుంది నాయన. కాకపోతే మొత్తం ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా మానవ జీవితమే కదా. జీవితం అయితే మారట్లేదు కదా, మనిషి మారట్లేదు కదా. ప్రతి మనిషి అది భగవంతుడు ఏ రూపం ఇస్తున్నాడో ఆ రూపంలోనే ఇంకా మన జీవితం పెరుగుతుంది. ఎంత పెరుగుతుందో అభిమానం ఇంతకు ముందు ఉన్నంత ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎంత టెక్నాలజీ, మీరు అన్నట్టుగా ఎంత టెక్నాలజీ పెరుగుతుందో అంత ప్రేమలు తగ్గిపోతున్నాయి. అర్థమైందా నీకు? ప్రేమలు ఎలా తగ్గుతున్నాయి అని అంటే, ఇంతకుముందు పెద్దల కాలంలో ఎవరన్నా బంధువులకి ఏదన్నా జరిగింది అని అంటే గుంపులు గుంపులు జనాలు వచ్చి పలకరించి పోయేవాళ్ళు. అవును. ఇప్పుడు టెక్నాలజీ పెరిగినా కొద్దీ ఆ ప్రేమలు లేవు. ఇప్పుడు ఎవరికన్నా ఏదైనా జరిగింది అంటే పర్వాలేదు, వాడి పని ఏదో వాడు చూసుకుంటాడులే అన్నట్టుగా జనాలు వదిలేస్తున్నారు. నా దగ్గరికి రాలేదు అని వాడు కక్ష పెంచుకోవటం, నా దగ్గరికి రాలేదు అని వీళ్ళు కక్ష పెంచుకోవటం, ఫ్యామిలీలు దూరం అయిపోతున్నాయి ఎక్కువ ఇంతకుముందు కంటే. పెద్దల కాలంలో మా వయసులో, చిన్న వయసులో ఉన్నప్పుడు అప్పుడు ప్రేమ అభిమానాలు ఎక్కువ. నువ్వు తప్పు చేసినా నేను తప్పు చేసినా మనసులో పెట్టుకొని బయట అనేది ఆ ప్రేమను అలాగనే ఉంచుకునేవాళ్ళం. ఇప్పుడు ఏ ఒక్క కొద్దిగా సికాకు జరిగినా కూడా ఆ ప్రేమలు పోతుంది. ఆ ప్రేమలు పోయినా కొద్దీ మనిషికి అసూయత అనేది పెరుగుతుంది. అసూయత అంటే ఏంటి? స్వార్థం. ఆ స్వార్థం పెరిగినా కొద్దీ నువ్వు ఎన్ని టెక్నాలజీలు వచ్చినా బుద్ధులైతే మాత్రం మారదు. ఇంకా ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. అబ్బా నాకంటే గొప్పోడైపోతున్నాడు, అబ్బా అన్ని విధాలుగా మంచివాడైపోయాడు, పేరు వస్తుంది, అన్ని విధాలుగా బాగున్నాడు అని ఇంకా స్వార్థం పెరిగిపోతుంది టెక్నాలజీ పెరిగినా కొద్దీ. దానివల్ల ఈ ఒక్క జ్యోతిష్యం అనేది ముందు చూపు, ఈ ముందు చూపుని ఎవరు మరవలేకపోతున్నారు. ఇంకా మా వృత్తిలో ఇంకా జనాలు పుట్టుకొస్తున్నారు ఎక్కువ. మా ఇంతకుముందు పెద్దల కాలంలో ఎక్కడో కూడా ఒక దుక్కుని ఉండేవాడు జ్యోతిష్యుడు, వైద్యుడు. అర్థమైందా? ఇప్పుడు బజారుకి ఒక వైద్యుడు పుట్టుకొస్తున్నాడు, బజారుకి ఒక గురువు పుట్టుకొస్తున్నాడు. ఎందుకు అనంటే జనాలలో ఇంకా చతురత్వం అనేది ఎక్కువైపోతుంది. ఆ చతురత్వం ఎక్కువ కావడం వల్ల కొంతమంది స్వాములు కానీ వైద్యులు కానీ పుట్టుకొస్తున్నారు. వైద్యులు ఎలా పెరుగుతున్నారో ఇటు సైడ్ జ్యోతిష్యం వైపు కూడా అట్లాగనే పరిజ్ఞానులు పెరుగుతున్నారు. ఎందుకు పెరుగుతున్నారంటే అలా వస్తున్నారు భక్తులు. అంటే వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళ కూడా భక్తులకు కూడా సమస్యలు ఎక్కువైపోయినాయి. సమస్యలు ఎక్కువైపోయినా కొద్దీ వాళ్ళు కూడా
చూస్తున్నారు. అబ్బా ఎలా ఈ సమస్య ఇలా తీరాలి, ఎలా తీరాలి, ఎలా తీరాలని వాళ్ళు కూడా అంత్యసిక్కని స్థితిలో ఏదన్నా జ్యోతిష్యుల దగ్గరికి పోతే, గురువుల దగ్గరికి పోతే మాకు ఏదన్నా మార్గం దొరుకుద్ది అన్న ఒక ఆలోచనతోని వాళ్ళు రావడం మొదలవుతుంది. భక్తులు వచ్చినా కొద్దీ భగవంతుడు కూడా గురువుల్ని పెంచాలని కూడా, ఇంకా భగవంతుడు కూడా గురువులు మాలాంటి వాళ్ళని కూడా కొంతమంది సృష్టిస్తున్నాడు. మరి ఎంతోమంది నేను ఇంటర్వ్యూ చేశాను, డాక్టర్స్ కానీ సైకాలజిస్ట్ కానీ వీళ్ళందరితో చేసినప్పుడు మనలో ఉన్న భయమే మనల్ని అటువైపు నడిపిస్తూ ఉంది. లేకపోతే మనము ఎంత ధైర్యంగా ఉన్నామంటే జ్యోతిష్యం కానీ లేకపోతే ఏం మనం చూపించుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని కూడా మార్చేంత శక్తి మన దగ్గర ఉంటుంది, ఏదైనా మనలోనే ఉంటుంది. గ్రహాలు ఇవన్నీ ట్రాష్ అని చెప్పేసి అంటుంటారు. మరి ఇలాంటి వ్యాఖ్యలకు మీరేమంటారు? భయం అనేది మనం పడితే వచ్చేది కాదు, ఒకడు భయపెడితే మనం భయపడేది కాదు. మనకున్న సమస్యలను బట్టి మనం భయపడాల్సి వస్తుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు అన్నారు డాక్టర్లు, ఎస్పీలు, కలెక్టర్లు, డిఎస్పీలు ఉన్నారని. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. కాకపోతే వాళ్ళకున్న ఒక లక్ష్యం, అంటే వాళ్ళకున్న ఒక ఇది కావాలి అని లాయర్ అవుతున్నాడు, ఇది కావాలని పోలీస్ అవుతున్నారు. అట్లా వాళ్ళు కూడా ఒక వృత్తిని బట్టి వాళ్ళు కూడా ఒక ఆలోచనతోని వాళ్ళు ఖచ్చితంగా ఇది కావాలని పట్టుదలతోని వాళ్ళు ఆ వృత్తిలోకి వస్తున్నారు. కానీ వాళ్ళు కూడా మనసులే కదా. అయినప్పుడు వైద్యానికి సెట్ కాదు. ఏదన్నా ఒక ప్రాబ్లం వస్తుంది ఒక మనిషికి, ఏదన్నా ఒక ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం అంటే ఏంటి? కొద్దిగా హెల్త్ బాగుండట్లే, హెల్తే బాగుండట్లే. డాక్టరే కానీ లాయరే కానీ ఎవరైనా సరే ఒక పని మనం ఏదన్నా అనుకుంటున్నాం, అది నోటి దాకా వస్తుంది, చేతి దాకా వస్తుంది, అది మిస్ అయిపోతుంది. ఇట్లా కొన్ని సమస్యలు ఉంటాయి. అప్పుడు డాక్టర్ దగ్గరికి పోయి చూసినా డాక్టర్ వల్ల ఆరోగ్యం బాగుపడట్లే, దేవుడి గుడికి పోయి దేవుడికి దండం పెట్టినా ఆరోగ్యం బాగుపడట్లే. అలాంటప్పుడు ఆ మనిషికి తానంతకు తానే ఒక మనసులు అనేది, ఒక ఆలోచన అనేది వస్తుంది, ఒక కోరిక అనేది పుడుతుంది. అది ఏంటి? భయం అనేది. ఆ భయం ఎలా వస్తుంది అంటే ఏంటి, నేను ఇప్పుడు ఈ మందు వేసుకున్నా, ఈ మాత్ర వేసుకున్నా, ఈ గుడికి పోయొచ్చా, ఈ గుడికి పోయొచ్చా, మరి నాకు బాగా కావట్లేదు, అప్పుడు నాకు ఏమవుతుందో, నేను ఏమైపోతానో, ఇంకా ఏ మందు తినాలి నేను అని ఒక భయం అనేది వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే తనకి మందు తినేది దగ్గేది జబ్బు, మందు తింటే దగ్గేది జబ్బు. ఇది జబ్బు కాదు కదా, ఇది కొన్ని సమస్యలు అంటారు వీటిని మధ్యలో అంటే ఇప్పుడు చెప్పాను కదా ఇంతకుముందే, ఈగో ప్రాబ్లం ఎక్కువైపోతుంది. కొన్ని ఈగోతో కొన్ని చేసినవి ఉంటాయి, కొన్ని మనుషుల మీద ప్రయోగాలు అంటారు, కొన్ని చేసినవి ఉంటాయి. కొన్ని బయట రాత్రి సీసీ కెమెరాలలో కూడా కొన్ని రూపాలు కనపడుతుంటాయి. అవును, మనం చెప్పేది కాదు అది. కొన్ని సీసీ కెమెరాలు పెట్టారు కదా, అర్ధరాత్రి కొన్ని రూపాలు కనపడుతుంటాయి, అయ్యే కొన్ని శక్తులు అంటారు. అర్థమైందా? కొన్ని మోహిని మాదిరిగా, అంటే చనిపోయిన వాళ్ళు కొంతమంది ఆత్మ శాంతి కాకపోతే వాళ్ళే మోహినిగా తిరుగుతుంటాయి నైట్. నిజంగా అలాంటివి జరుగుతూ ఉన్నాయి కదా సీసీ కెమెరాలు ఇప్పుడు కూడా చూపిస్తున్నారు. మీ ఇలాంటి కెమెరాలు మేనలు లేని చూపియారు కదా. కాకపోతే అట్లా కొన్ని అర్ధరాత్రి కొన్ని స్థానాలల్లా తిరుగుతుంటాయి. శ్మశాన మార్గం అనిలో కూడా కొన్ని తిరుగుతుంటాయి. కానీ మనం మీరు పోరు కాబట్టి, మాలాంటి వాళ్ళం అంటే అవసరమైతే మేము పోవాల్సి వస్తుంది, అర్థమైందా? కానీ మీరు పోరు కాబట్టి కనిపించినా సరే భయపడకుండా దానికి చేసే ప్రయత్నాలు చేసినవాడు, దాన్ని ఆకట్టిన వాడే గురువు మాలాగా. కొంతమందికి ఎవరికి ఏం తెలియకపోతే కొన్ని అస్ఫరిస్తాయి అంటే పట్టుకుంటాయి. పట్టుకున్నప్పుడు అతను ఆరోగ్యంలో కొంత డౌన్ అయిపోతుంటాడు. వ్యాపారం సంబంధించింది అయితే, శేషిని అయితే కొన్ని వ్యాపారంలో దెబ్బతీస్తాయి. శేషిని అంటే ఏంటి? చేతబడి అంటారు కదా. ఈ చేతబడి గురించి కూడా మాట్లాడుకుందాము. కాకపోతే ఇది నిజంగా జరుగుతాయి అసలు? కొన్ని సృష్టికి సంబంధించినవి కొన్ని ఉన్నాయి, మన ఇళ్లల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇది అప్సి కూడా, ఇంతకుముందు ఇది గవర్నమెంట్ ఇచ్చింది, ఇది ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇచ్చింది. అంటే అప్పుడు ఈ హైదరాబాదులో ఇదంతా అడవి. ఇది ఈ అప్సి కూడా ఒకప్పుడు ఇదంతా అడవి, ఊరుకు దగ్గరలో. అప్పుడు ఇందిరాగాంధీ అమ్మ కొంతమందికి ఫ్రీగా ఇచ్చింది ఇక్కడ. ఇప్పుడు అప్సి కూడా అంటే ఎక్కడికి వచ్చింది? సిటీ సెంటర్కి వచ్చేసింది. అంటే అప్పట్లో ఇక్కడ కొన్ని శ్మశానాలు ఉన్నాయి, కొన్ని చెడు జరిగినవి ఉన్నాయి, కొన్ని దేవతల గుళ్ళు ఉంటాయి. ఇవన్నీ
ఊరు పెరిగినా కొద్దీ బుల్డేజర్లు కొక్కెరైన్లు వచ్చినా కొద్దీ ఇవన్నీ కొట్టేసి ఇండ్లు కట్టిన తర్వాత నీకు తెలుసుద్దా నాకు తెలుసుద్దా ఇక్కడ ఏదన్నా ఉందని మనకు ఎవరికి తెలియదు ఎవరికీ కదా. తెలీదు. కాకపోతే ఇప్పుడు అప్సిగూడ సెంటర్ అని మనకు అనిపిస్తుందా? అలాగనే హైదరాబాద్ మొత్తం, అప్సిగూడ అంటే అప్సిగూడ కాదండి, మొత్తం హైదరాబాద్ మొత్తం ఒకప్పుడు దూరంగా, ఊరికి దూరంగా ఉండేది, ఇప్పుడు ఊరైపోయింది, అంతే పెరిగిపోయింది. అప్పుడు అక్కడ కొన్ని శక్తులు అనేవి ఉంటాయి. ఇప్పుడు గాలిలో తిరిగే శక్తులు, భూమి మీద తిరిగే శక్తులు, కొన్ని చెడు శక్తులు అనేవి ఉంటాయి, కొన్ని గ్రహాలు ఉంటాయి. దేవుడు ఉండగాడు దెయ్యం ఉంటుంది, దెయ్యం ఉండగాడు దేవుడు ఉంటుంది అంటారు పెద్దలు. పేరుకు దెయ్యమే కానీ దెయ్యం కాదు. కొన్ని శక్తులు అంటే చెడు శక్తి పట్టినప్పుడే కొంతమంది నమ్మలేనోడు కూడా ఆ దేవుడి దగ్గరికి పోయి మనం కొలవాల్సి వస్తుంది. అప్పుడు ఆ దేవుడే ఆ ఒక చెడు ప్రయోగాన్ని తొలగించాల్సి వస్తుంది. ఓకే, అప్పుడు ఆ భగవంతుడు మనకి మేలు చేసిన వాడు అవుతాడు. ఆ దేవుడి వల్ల మనం బాగుపడే వాళ్ళం అవుతాం. కానీ ఇప్పుడు మనం చేతబడి గురించి మాట్లాడుకుంటాం. ఓకే. అంటే సినిమాలలో చూడడము లేకపోతే వినడము ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కాకపోతే నిజంగా ఇప్పుడున్న వాళ్ళల్లో ఈ చేతబడిని అంటే పక్కనోళ్ళ మీద ప్రయోగాలు అనేది కూడా చేస్తున్నారా నిజంగా? ఉన్నాయి, కంపల్సరీగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయి, ఇంతకుముందు ఉన్నాయి. ఎప్పటి నుంచో చేతబడి అనేది మన సృష్టికి చేతబడి అనేది ఎప్పటి నుంచో ఉంది. అయితే అది ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గట్లే. అర్థమైందా? చట్టానికి చేతబడి లేదు అంటే పోలీసులకి చేతబడి లేదు అంటే పోలీసు వాళ్ళు ఎవరైనా ఏం చేతబడండి, చేతబడి ఏంటి, చేతబడి ఎవరు చెప్పారా మీకు నమ్మేది అని అంటారు. అంటే చట్టానికి లేదు కానీ ప్రతి మానవుడికి ఉంది. ఇప్పుడు అలాంటి పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా కంపల్సరీగా నన్ను దేవులాడుకుంటూ రావాల్సిందే. పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా, వాళ్ళు కూడా మనుషులే కదా. కాబట్టి చేతబడి అనేది 10 రకాలుగా ఉంది. 10 రకాలుగా, ఒక్క రకం కాదు. కొన్ని సినిమాలలో చూపిస్తారన్నావు కదా నువ్వు, అలాంటివి కూడా పెద్ద పెద్ద ఈ బాణామతులు అంటారు వాటిని. బాణామతులు అంటే వాడు పిల్ల తరంతరం వాడు కుటుంబం వరకు బాగుపడకుండా చేసేది బాణామతి. చేతబడిలోనే బాణామతి అంటే పెద్దది. అది చేతబడి అనేది కొన్ని ఉన్నాయి. అది ఎలాగంటే కొంతమంది కొద్దిగా ఒక మనిషి మీద వాడికి నచ్చలేదు, ఆ కుటుంబం నచ్చలేదు అని అంటే వాడు వ్యాపారం మీద దెబ్బ కొట్టేది ఒకటి, ఒక రకం. వ్యాపారం మీద అంటే వాడు ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ పని చేసినా కలిసి రాకుండా పోవడం. నువ్వు అన్నావు చూడు ఫస్ట్లో, అన్నీ ఉండి కూడా ఒకవేళ మనకి తినేదానికి అవకాశం లేకుండా పోతుందని. అవును, ఆ విధంగా నీకు అన్నీ ఉండి కూడా నీకు తినేదానికి అవకాశం లేకుండా పోయేది, ఇక వ్యాపారం అభివృద్ధి లేకుండా పోయేది, ఉన్న డబ్బంతా కరిగిపోయేది, లాస్ట్కి వస్తే కల రోడ్డును పడే కాడికి వచ్చేది ఒక రకం. అర్థమైందా? ఇంకొక రకం ఏంటి అని అంటే ఒక మనిషి నువ్వు ప్రశాంతంగా ఉండకూడదు అని అంటే నీ ఆరోగ్యం మీద చేసేది ఒకటి. అంటే నువ్వంటిగా ఒక మనిషి మీద చేసేది ఆరోగ్యం బాగుండకూడదు, ఆ మనిషి ప్రశాంతంగా ఉండకూడదు అని చేసేది ఒకటి. రెండోది, దానివల్ల ఆ మనిషి ఆరోగ్యం ఏమవుతుందని అంటే ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగోదు. రోజు రోజుకి రకరకాలుగా అనిపిస్తుంటుంది ఆ మనిషికి. ఆ మనిషికి మనశ్శాంతి ఉండదు, ఏదైనా పని చేయాలనిపించదు, పండుకున్నా నిద్ర పట్టదు, రోజుకు రోజుకు మనిషి తిన్న ఆహారం కూడా ఒంటికి పట్టదు, ఆహారం మీద కూడా ఇంట్రెస్ట్ పోతుంది. అలాగా మనిషి రోజుకు రోజుకు డౌన్ అయిపోతుంటాడు హెల్త్ మీద చేస్తే. ఎంత గొప్ప ఉద్యోగస్తుడైనా, ఎంత గొప్ప టాలెంటీ పరుడైనా ఆ టాలెంటీ పోతుంది. ఎంత చదువు ఉన్నా సరే ఆ చదువు పనికిరాదు. ఏం చేయాలో ఆయనకే అంతు పట్టదు, ఆడపిల్లైనా సరే మగవారైనా సరే. అర్థమైందా? అట్లా ఒంటి మీద చేసేది రెండోది. మూడోది ఏంటంటే మైండ్, అంటే మన బుర్ర మంచిగా ఉండకూడదు. అంటే మంచిగా ఉంటే మనం అన్నిట్లో జయిస్తాం. అంటే పిచ్చివాడిగా అంటారు చూసావా, మధ్యలో మతి సిమితం లేకుండా పోయి మనిషి ఇల్లు భార్య పిల్లలను వదిలేసి ఎక్కడికి పోతాడో కూడా తెలియదు. అది మూడోది. అర్థమైందా? నాలుగోది, మన కుటుంబంలో పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకుండా పోవడం కానీ, ఆ ఇంట్లో పిల్లలు పుట్టాల్సిన వాళ్ళకి పిల్ల వంశం లేకుండా పోవడం కానీ, అంటే పుట్టకుండా పోవడం కానీ, ఇట్లా కొన్ని కుటుంబాన్ని బట్టి చేసేవి కొన్ని ఉంటాయి. అర్థమైందా? తర్వాత మనం కొన్ని ఆశలు ఉంటాయి. మనం 10 రూపాయలు సంపాదించాము అని అంటే ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక ప్లాట్ తీసుకోవాలి, ఒక బిల్డింగ్ కొనుక్కోవాలి అన్న కొన్ని ఆశలు మనకు ఉంటాయి. అవును, ఆ ఆశలు కొంతమంది ఎదిగడరా అనుకున్నప్పుడు వీడికి ఏది అనుకూలంగా ఉండకూడదని కొన్ని చేసే ఉంటాయి. అంటే వాడు ఎంత డబ్బున్నా సరే కొనలేడు,
కొనాలన్న ఆలోచన వచ్చినా అది చేతికి రాదు. ఏదన్నా చేతికి వచ్చినా అది ఏదో శ్రీకాకుళంలో అంటే కొన్ని కేసులలో పడిపోవడము, పంచాయతీలు కావడము, ఏదో ఒకటి రావడం, ఉండి కూడా కొనలేకుండా పోవడం కొన్ని. అదేనా తర్వాత ఇంకొకటి, భార్య భర్తలు అన్నిమేయంగా మంచిగా గౌరవంగా మంచి ప్రేమతో ఉండోళ్ళు కూడా అబ్బాయి వీళ్ళు చూడు ఎట్టుండాలని చెప్పి ఎడగొట్టేదానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తారు. అది కూడా పడ్డకాడి నుంచి వాళ్ళ భార్య భర్తల్లో చికాకులు రావడం, గొడవలు రావడం, మనశ్శాంతి లేకుండా పోవడం, మంచిగా ఉన్న భార్య భర్తలు, ప్రేమతో ఉన్న భార్య భర్తలు కూడా ఇడిపోవడం కూడా కొన్ని ఉంటాయి. కొన్ని తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ఐకమత్యం లేకుండా వాళ్ళలో వాళ్ళకి చికాకులు వచ్చేసి తలా ఒక చెంతన పోయేట్టుగా కుటుంబం ప్రశాంతంగా లేకుండా ఎక్కడ చెదిరిపోయేలా కూడా కొన్ని చేస్తారు. ఇట్లా చాలా రకాలు ఉంటాయి చేతబడిలో. ఆ రకాలని మనం ఎవరన్నా వస్తే కనిపెట్టాలా. మీకున్న శక్తితో మానకుండా పర్సన్ మీద నిజంగా చేతబడి జరిగిందని ఎలా తెలుసుకుంటారు? నువ్వు ఇల్లుంది నీకు, నువ్వు దేవుణ్ణి పూజిస్తున్నావు, మళ్ళీ ఏమని పూజిస్తున్నావు? నువ్వు నీ మనసులో ఉన్న కోరికలు చెప్పి దండం పెట్టి ఊదుబత్తి చూపించేసి కర్పూరం చూపించేసి వెళ్ళిపోతావు. మేము అలా కాదు కదా. ఇప్పుడు అమ్మవారిని నా నిలబెట్టా పీఠాన్ని, ఇప్పుడు ఆమెలో శక్తి నాలో కొద్ది ఉంది కాబట్టి ఆ మనిషి వచ్చినప్పుడు ఈ మనిషిలో ఎలాంటి ప్రాబ్లం ఉందనేది చెప్పగలిగే ఒక శక్తి నాలో ఉంది. నాకు అమ్మవారు ఇచ్చింది. ఆ వృత్తిలోనే చిన్న వయసు నుంచి నేను వచ్చాను కాబట్టి, తరతరాలుగా ఇందులోనే ఉన్నాను కాబట్టి రకరకాల గురువులను చూసి రకరకాల దేశాలకు వెళ్ళి ఎక్కడెక్కడో ఏముందో కనుక్కొని ఈ విద్య నాకు కావాలి అని చెప్పి నేను దీంట్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని రకాల శాతబడులకి నాకు అనేది వాళ్ళని చూడగానే నాకు చెప్పేస్తాను. వాళ్ళని చూడగానే అమ్మవారిని కొలుసుకొని ఎలాంటి ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లానికి ఏం చేయాలి, ఏం చేస్తే ఇతను మళ్ళా బాగుపడతాడు అనే దానికి పరిష్కారం నా దగ్గర ఉంది. ఆ పరిష్కారం ఉండడం వల్లనే ఎంతోమందిని నేను ఇక్కడ చూడగలుగుతున్నా, నేను ఇక్కడ కూర్చోగలిగిన, ఏదో అమ్మవారు ఇచ్చిన ఆశీస్సుల్ని నేను వాళ్ళకి పంచగలిగా. వాళ్ళు ఇప్పటికీ నా భక్తులుగా ఉన్నారు. నువ్వు అన్నట్టుగా పెద్ద పెద్ద ఆఫీసర్లు, రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు, వీళ్ళందరూ మనకు భక్తులు ఉన్నారు. కానీ సెలబ్రిటీలను వాళ్ళు మనం చూపించి మనం చేయాల్సిన అవసరం లేదు. అంత అవసరం లేదు. మనలో నిజాయితీ ఉంటే, అమ్మవారి ఆశీస్సులు మనలో ఉంటే మనం ఖచ్చితంగా ఒకరిని బాగు చేయగలుగుతాం. మరి మీలో అమ్మవారి శక్తి ఉంది అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, మరి ఒక సామాన్య ప్రజలుగా మేము ఎలా నమ్మాలి? మీరు నమ్మాలి అని అంటే మీకున్న సమస్యలను బట్టే మీరు నమ్మాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు నేను చెప్పాను కదా, వ్యాపారం చేస్తున్నాం, వ్యాపారంలో అభివృద్ధి లేదు, డబ్బు వస్తుంది నిలకట్లేదు, కుటుంబంలో అనుకోకుండా అన్ని గొడవలు వస్తున్నాయి, మనశ్శాంతి పోతుంది, పండుకుంటే నిద్ర పట్టట్లే. ఏం చేయాలి అప్పుడు? దేవుణ్ణి నమ్మాలి, లేదంటే గురువు దగ్గరికి పోవాలి. అంతే కదా. దేవుడు గుడికి వెళ్ళావు, మనకు కావాల్సింది ముందు ఏంటి? భగవంతుడు. ఆరోగ్యం బాగలేకపోతే డాక్టర్ అయిపోయిన తర్వాత భగవంతుడు అయిపోయిన తర్వాత మాలాంటి గురువు. కంపల్సరీగా రావాలా, నమ్మాలా. నమ్మితేనే ఏదైనా ప్రయోగం. నువ్వు పోయి మొక్కే దేవుడు కూడా మాలాంటి వాళ్ళనే చూపిస్తాడు పరిష్కారం చేయాలి అని అంటే. అంతేగాని ఆయన నేరుగొచ్చి ఎవరికీ చేయడు. భగవంతుడు నేరుగా వస్తాడా? దానికంటూ సృష్టించాడు మనకు ఒక పనులు. ఇప్పుడు లాయర్ అంటాం, ఆయన దేనికి? కేసు వాదించడానికి. పోలీస్ అంటాం దేనికి? మనకు శిక్ష పడాలా లేదా. డాక్టర్ అంటాం దేనికి? వైద్యం. అంతే కదా. ఇంజనీర్ అంటాం దేనికి? కట్టడం కానీ లేదా ఏదైనా క్రియేట్. అలాగనే భగవంతుడు వీళ్ళందరినీ సృష్టించాడు కదా. అవును. దానికంటూ ఒక చదువుని ఏర్పరిచాడు కదా. ఇప్పుడు ఇదంతా భగవంతుడు నేరుగొచ్చి చేయలేదు కదా. ఇప్పుడు పెద్ద పెద్దలు ఉన్నారు కదా, యోగిలు, పెద్ద పెద్దలు, వాళ్ళే కదా కనిపెట్టింది. అంటే వాళ్ళు ఎలా కనిపెట్టారు? ఆ భగవంతుడు సృష్టి వల్ల వాళ్ళు కనిపెట్టి వాళ్ళు ఈ వృత్తుల్ని సపరేట్ చేశారు. అప్పుడు ఈ వృత్తులు సపరేట్ కావడం వల్ల ఇప్పుడు మన సృష్టి అనేది ఇట్లా ఉంది. ఈ సృష్టిలో అందరూ కావాలి కదా. పోలీసు కావాలా, లాయర్ కావాలా, ఇంజనీర్ కావాలా, ఒక మున్సిపాలిటీ పనిచేసేవాడు కూడా కావాలా. అలాగనే మాలాంటి గురువులు కూడా కావాలని మా రూపాలు, మా వృత్తిని ఇలాగ భగవంతుడు ఇట్లా సృష్టించాడు మమ్మల్ని.